అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. స్కూల్కి రెడీ అయినాం. టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ ఏంటమ్మా? బీరకాయ రొట్టి ఇంకా పులిహోర అన్నం. బీరకాయ అంటే నీకు బాగా ఇష్టం కదా? బీరకాయ ఉందని తెలియక పులిహోర పెట్టుకుందాం. తినాలి, అన్నీ తినాలి. తినేసి ఇక బయలుదేరాం. ఇప్పుడు అవో ఎండ పడుతుంది. బైకే ఎండనే ఉంది. ఏం రాదు, ఏం లేదు. మొగలంతా పచ్చమచ్చి చెప్పలేదు. బైక్ పైన బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఏం చేస్తుందా వింటూ? ఇక్కడ చూడిగో చూడండి ఫ్రెండ్స్. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు అయితే వచ్చిండ్రు. వచ్చిగో ఆటోకి వెళ్ళినాగో. ఏ పైల్మాన్ ఇక్కడ బో నడక చూడు. ఓ ఎక్కడ పోయినావు? అక్కడ ఇక్కడ ఇట్రారా, ఇట్రారా, సీట్లా కోకరా, ఇట్రారా. బో 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 ఎట్లా నడుస్తున్నాడు? గడ్డ అంటే ఇట్లా గుచ్చుకున్నట్టు చేస్తున్నాడు. ఏ కింద పడతావురా మెంటు చింటూ? కాలుకు తాకుతారా? ఎక్కడా సీట్ల కోకి కదా? ఏ చింటూ ఇక్కడ? ఏ చింటూ ఓ కట్టె చేస్తున్నా చూడండి. దా కట్టె తీసుకొని పోయినావు. ఏం చేస్తావు కట్టెతోటి? ఏం చేస్తావురా? ఏం అన్నాను కొడతావా? ఏమి అది జామకాయ రా, అది జామకాయ బాధ అనుకున్నావు. ఏం చేస్తావా దాన్ని? ఓహో కొడుతున్నాడు. ఏం ఆకే అనుకున్నావా? ఏం తాత? ఓ రివర్స్ కూడా వస్తుందా నీ బండి? నీ బైక్ రివర్స్ గేర్ కూడా ఉందా? రేయ్ నీ బండికి రివర్స్ గేర్ కూడా ఉందా? అవును. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళంతా వచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇగో మా రాజా, భాగ్య వాళ్ళ పిల్లలు, అగో ముగ్గురు మునగాళ్ళు వచ్చిండ్రు. చిన్న స్కూల్కి వెళ్ళి అవు అందుకని పిల్లలు చిన్న మునగాడిగో ఇక్కడ ఉన్నాడు. పెద్ద మునగాళ్ళు ఏమో ఆడుకుంటారు. ఏ వాడిని కొట్టగలవు రే. ఈడ ఇగో సాక్ష్యాలు రికార్డ్ అవుతున్నాయి. పోలీస్ కేసు వేద్దాం నీ మీద. పెట్టాలనా? జామకాయల కోసమారా? జామకాయల కోసమా? దెబ్బ తాకుతుందా? జామకాయల కోసం పోతున్నావా? జామకాయ కావాలా? జామకాయల కోసం ఏమో తిప్పలు పడుతున్నాడు. జామకాయల కోసం తిప్పలు పడుతున్నా వాడు. నీకు ఛాయ్ లేదు, తిను మరి. నీకు కూడా కావాలా చాయో? అందరూ ఛాయ్ అంటే పాలు ఎవరు తాగలరా? శరత్ కుర్చీలు తీసుకురా రెండు. శరత్ కుర్చీలు తీసుకురా చిన్న రెండు. ఊకట్లా చేయకు. తీసుకురా తీసుకురా తీసుకురా. ఇంకా రెండు 3 4 ఎంత? డాడీ ఏం కావాలి డాడీ? కూర్చో కూర్చో. కింద పడతావు. కూర్చుంటాం కానీ కింద పడతావు. నువ్వు కింద పడతావు. చాయ్ తాగుతావా? చల్లా కానీ కాలుతుంది. అది చల్లేటట్టు అబ్బో తీసుకొని పెట్టుకున్నాడు.
తీసుకొని పక్క ఎట్టుకుంటున్నాడు వాడు. కాలుతా కాలుతా రాచే కింద పెట్టు. శరత్ వాటర్ తీస్తున్నావా? అందరం కలిసి టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. అదో మా శరత్ చంద్ర అయితే వాటర్ సప్లై చేస్తున్నాడు. ఏంది ఇది? బిస్కెట్స్ వాడే ఇప్పుకుంటుండా? ఇప్పుకోనికి వస్తారా? ఈడో కూడా ఆడోడు ఇద్దరు. చేత కాదు పడేస్తే అయిపోతాయా? అది కూడా పడేయగలడు. ఇగో ఇక్కడ ఇచ్చేది చూడు బాబాయ్. ఇక్కడ బాబాయ్ ఇప్పిస్తుంది చూడు బాబాయ్కి. ఆగిరా ఆగిరా. నువ్వు ఇప్పుకుంటున్నావా? అబ్బో తిను తిను. నానమ్మా నాయా మీరు మాట్లాడానికి అవుతున్నాడు. అందరు చాయ్ తాగుతుంటే నువ్వు డ్యాన్స్ చేస్తావా? బండి ముట్టవద్దా? నీదా? ఏంది బండి నీదారా? నీదా? లైసెన్స్ ఉందా బండికి? బండికి లైసెన్స్ ఉందా? ఆర్సీ ఉందా? ఏంది? మెల్ల మెల్ల మెల్ల. అది ఓని అది ఓని వింటూ అది ఓని అది ఇచ్చిపెట్టిగా. వాళ్ళు అది కలిపినట్టు ఏదన్నా మీనా కూడా పొద్దున ఇట్లా అది ఆవు పాలు ఉంటాయి చూడు అవి ఇట్లా వచ్చింది. అవు కొంచెము షుగర్ గిట్ట అట్లా ఏమైనా కలిపారు. ఆ షుగర్ సాల్ట్ గిట్ట కొంచెం అది ఫ్యాట్ లేకపోతే అది లేకపోతే కొన్ని అట్లా గిట్ట కొంచెం టేస్ట్ కదా డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. అట్లా అనిపిస్తుంది కొంచెం చేంజ్ అనిపిస్తుంది. ఇలా ఎప్పుడు బాగుంటుంది. అవ దాంట్లో వెళ్ళలేదు కానీ ఇప్పుడు జర కొంచెం చేంజ్ అనిపిస్తుంది. వాళ్ళకు ఫ్యాట్ రాని కొంతమంది కలుపుతారు కూడా ఏమైనా ఇట్లా అట్లా ఏమైనా ఉందేమో మరి. ఏం కాదు అందులో వేస్తావా? చేతి ఇరగొట్టుకున్నాడు మనం. పాపం ఇంకా ఏం కాలేదంట కొంచెం ఇట్లా కానీ ఈడ మీ తమ్ముడు నీకు దాకిస్తుండా? జాడ రే ఏయ్ చింటూ దుబ్బో దాన్నను సరేనా? రక్తం వచ్చిందా వాయబో? అవు అట్లా చేయకు చింటూ సరేనా? అన్నం కొట్టవద్దు సరే అన్న. తిని తిని తిండి పని చేయగలవు తిని తిని
అదేంటిది ఎల్లో కలర్ అదేనా అదేంటి ఆవు పాలది అట్లా అట్లా నాలుగనే డిఫరెంట్ మంచిగా నైట్ అయింది. నేను వేరే ఒక కార్యక్రమం ఉంది అటు సైడ్ వెళ్ళి భోజనం చేసిన నేను డిన్నరు. వీళ్ళు ఈవినింగే తిన్నారు పునుగులు. నేను అక్కడ వెళ్ళాల్సి ఉన్నందువల్ల తినలేను. స్కూల్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినావు కదా అక్కడ వెళ్ళినా. మరి మీరు తిన్నారా? ఈవినింగ్ స్నాక్స్ అందరూ అవే తిన్నారు పిల్లలు. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి చేసినట్టు ఇక నువ్వు రాలేవు కదా, లేట్ ఇచ్చినావు. అయినా కొంచెం అక్కడ పోయినందుకు లేట్ అయింది. ఇక నీ డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుంది. అదే కంప్లీట్. మరి మీరు చేసుకుందా? ఉంటా చేసిన అన్నం చేసిన, చట్నీ ఉంది, పల్లీల చట్నీ. పల్లీల చట్నీ ఉంది. అందుకే రైస్ పెట్టినా కొంచెం ఎవరేం తినట్లే. ఈవినింగ్ స్నాక్స్ తిన్నామని తిన్నందుకు ఎక్కువ తినట్లేరు. మా అమ్మ కూడా నాకేం వద్దమ్మా అంటానని ఆడికి కొన్నే పెట్టిన రైస్, కానీ ఎవరు ఏం తినేటట్లేదు. ఇక రాజావాళ్ళు ఎప్పుడు అప్పుడే పోయింది. ఇక టీ తాగినాక నువ్వు పోయినావు కదా, ఇక నువ్వు పోయినాక అప్పుడే వెళ్ళిపోయింది. పిల్లలు బాగా సతాయిస్తుండ్రు. ఇక బయట కురుకుతుండ్రు. చింటు కాబట్టి కొంచెం ముందుండి వంట చేసినాక తిండిపోదురు అంటే ఇంక ఇప్పుడే స్నాక్స్ తినము ఇంకేం తింటామమ్మా అంటానని రాజయ్యట వద్దులేమ్మా అంటానని. పిల్లలు ఉంటే బాగా టైంపాస్ అవుతుంది. టైంపాస్ ఉరుకులాడు కొట్లాడు నవ్వుకుంటే ఎన్నో చేస్తున్నారు. అలా బాగుంటుంది పిల్లలు ఉంటే. నానమ్మ బాయ్, నానమ్మ నవ్వ బాబాయ్, శరత్ బాబాయ్ అని అంటున్నట్టు అయినాడు. చదువుకోతున్నాడు, మాటలు బాగానే వస్తున్నాయి. మా అక్క అన్నదంట పండుగకు రావాలి, బోనాల పండుగకు అని చెప్పింది. వాళ్ళతో మాట్లాడిందేమో వీడికి రాగానే అంటున్నాడు, అమ్మమ్మ మమ్మీ నానమ్మ బియ్యం పోదాం జాజా అంటే అని చెప్తుంటాడు. ముద్దు మాటలు ఇప్పుడు మంచిగా ఉంటాయి పిల్లలవి. శుక్రవారం ఉన్నాయంట ఆడ సదరం కాడ ఉన్నాయంట. ఈ అక్క వాళ్ళ దగ్గర కూడా శుక్రవారం ఉన్నాయంట. మన ఊళ్ళో ఎప్పుడు ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకా స్టార్ట్ చేయలేరు. కూడా అప్పుడే ఉండొచ్చు అటు ఇటు. నెక్స్ట్ వీక్ ఉండొచ్చు అంటారు. ఎందుకు మండే సండే ఉంటుంది, మళ్ళీ మండే బుధవారం ఉంటుంది. అదే టైం ఉండొచ్చు, చూడాలి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నం మాకు ఎట్ టైంలో కోచింగ్ చేసిన వెంకటేశ్వర సార్ కలిసిండు. వేరే స్కూల్లోకి వెళ్ళించి నేను ఈరోజు అక్కడ వెంకటేశ్వర సార్ కలిసిండు. చాలా ఒక 13 years అయ్యానే మేము వెళ్ళవక కాసేపు గడిచినాం. సార్ ఇప్పుడు ఇక్కడ మణిగూడ స్కూల్లో పనిచేస్తున్నట్ట. కాసేపు కలిపి మాట్లాడినాం. చాలా సంవత్సరాలు అయింది కదా. పైకాలే చెప్పిండే సారు. సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చిండు. మేము సార్ ఒకటే మండలంలో పనిచేస్తున్నాము. మనం ట్రాన్స్ఫర్ సార్ కూడా అక్కడే వచ్చిండు. నేను ఈరోజు పోయినప్పుడు కనిపించిండు. చెప్పిన సారుల్లో ఏదైనా కనిపిస్తే అది మన ఫీలింగ్. ఇట్లా జాబ్ వచ్చిందని అనేసి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళు కూడా నాగేష్ సార్ కలిసిండు. నాగేష్ కూడా డైట్ నాగేష్ సార్ కూడా ఆయన కూడా ఇక్కడ మళ్ళీ కూడా చేస్తాడు, కలుస్తాడు. వీళ్ళందరూ ఇక మేము చెప్పిన వాళ్ళని ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. స్టూడెంట్స్ కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళ కలిస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా నిన్న భాగ్యలక్ష్మి కలిసింది. బిడ్డ కూడా బాగా మా ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. నడుచుకుంటూ పోతుంటే కాఫీ ముందర వాళ్ళకి డ్రాప్ చేసి వచ్చింది. లక్ష్మపూర్ ఏ వాళ్ళు అడిగింది మిమ్మల్ని అంతా నాన్న బాగుండా. వాళ్ళ పాపకు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిందట. బీటెక్ కోసం చూస్తున్నాం. వాళ్ళు కూడా ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చిందంట. హై కాలేజ్ చూస్తున్నాం. ఎండాకాలం లాగా ఎండ కొడుతుంది. అసలు వేడి వేడి ఉబ్బరం ఉంది. అసలు కరెంట్ లేకుండా ఫ్యాన్ లేకుండా అయితే సమ్మర్ లాగానే అనిపిస్తుంది. లాగానే ఉంది అసలు.
ఏసీలు కూలర్లు పెట్టుకునే పొజిషన్ ఉంది రేట్ అయితే. కానీ ఇట్లా అయితే అందరు రైతులు రైతులకు చాలా కష్టం. ఇబ్బంది కదా అసలు. పంటలు వేసిన పంటలు కూడా ఇంకా పెద్దగా అంటే ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి కదా అవి. అవు. వీటికి ఎట్లా ఇదైతే మరిగా వరి నాట్లు వేసే వాళ్ళకు బోర్లలో కూడా నీళ్లు నీళ్ళు ఉండాలి. లేవు. మనం మన చూసిన లాంటి వాళ్ళు వాళ్ళకి మన రాయి అంటే మొత్తం పోయింది కదా ఎండలలో. కష్టం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూస్తే కూడా కష్టం. వర్షాలు వస్తేనే నీళ్ళు వస్తాయి అనుకుంటే వర్షాలు వచ్చేటట్లే నీళ్ళు వచ్చేటట్టు. కష్టమే ఉంది రైతుల పరిస్థితి. రైతులకు ఎంత అయినా కూడా ఇబ్బంది ఉంది వాతావరణ పరిస్థితుల వల్ల. అప్పుడు ఎండాకాలంలో తొందరగా కొట్టే మంచిగా అనుకున్నాం కానీ లాస్ట్ వస్తే ఏం లేదు. ఎండాకాలంలో వర్షం కొట్టి వర్షాకాలంలో వర్షం లేదు అసలు. చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ రైతులకైతే ఈ వర్షాల వల్ల. వర్షాలు తొందరగా మళ్ళీ రావాలని కోరుకుందాం. పెద్ద వర్షాలు కొట్టి గ్రౌండ్ వాటర్ కూడా పెరగాలి. చాలా ఊళ్ళల్లో ఇళ్ళల్లో ఉన్న బోర్లు వాటర్ వస్తలేవు, గ్రౌండ్ వాటర్ లేవు కదా, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇప్పుడు సమ్మర్లాగానే ఉంది. తొందరగా అది తగ్గి వర్షాలు బాగా ఎక్కువ కొట్టి వరదలు వచ్చి, వరదలు అంటే నష్టం కానీ ఇలా కాదు, నష్టం కానీ ఇలా కాకుండా గ్రౌండ్ వాటర్ ఎదిగేలాగా నదులు వాగులు అన్ని పారేటట్లు వస్తే అన్నిట్లలో నీళ్ళు పెరుగుతాయి, మంచిగా అవుతాయి. అట్లా కావాలి. ఇట్లనే పోయింది అనుకో కొన్ని రోజులు, వేసిన పంటలు మంచి అయితే వరిచేళ్ళు కూడా మంచి వేసుకోనికే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇట్లనే అయింది అనుకో, వాళ్ళు కప్ప పట్టుకొని కూడా తిరుగుతారు. అట్లా ఉంది పరిస్థితి. కప్పలు కట్టుకొని తిరుగుతారు. ఎంత కట్టినా అది పడేటప్పుడు పడేటప్పుడే పడుతుంది. కానీ వీళ్ళు ఇక కప్ప పట్టుకొని తిరిగితే కొంచెం అంత సెంటిమెంట్ అనిపీల్ అవుతుంది. పెద్ద మనుషులు ఎట్లుంటారు అంటే ఇంతగానో ఇబ్బంది అవుతుంది రైతులకు, మనం తిరుగుదాం మనం అట్లా అట్లా చేస్తాం అనుకుంటారు. కానీ కానీ అది వాతావరణ పరిస్థితులు అక్కడ పడే టైంలో పడతాయి. తొందర వర్షాలు పడాలని కోరుకుందాం ఫ్రెండ్స్. వర్షాలు పడాలని కోరుకునే వాళ్ళందరూ లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.